ఇప్పుడు కళ్ళు తెరువు. హాయ్ టెడ్డీ బేరు. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ అమ్మా. ఎలా ఉంది, నచ్చిందా? నాకు టెడ్డీ బేర్ అంటే చాలా ఇష్టం నాన్న. ఈ టెడ్డీ బేర్ చాలా బాగుంది నాన్న. అవును నాన్న, ఈ రోజు నా పుట్టినరోజు కాదు కదా. మీరందరూ కలిసి నా పుట్టినరోజుని ఎందుకు చెప్తున్నారు? అమ్మ పుట్టినరోజు అని చెప్తే ఎవరైనా ఏమైనా అంటారా? ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. నువ్వు చిన్నపిల్లవి కదా, నీకు అన్నీ చెప్పలేంగా. చెప్పినా నీకు కొన్ని అర్థం కావు. అందుకే ఈరోజు నీ పుట్టినరోజు అన్నట్టుగానే ఉండాలి. ఎవరికి కూడా సుహాసిని అమ్మ పుట్టినరోజు అని మాత్రం నువ్వు చెప్పకూడదు, సరేనా? సరే అమ్మా, నేనెవ్వరికీ చెప్పలే. మిమ్మల్ని ఊరికే అడిగాను తెలుసుకుందామని. బంగారు తల్లివి, ఏం చెప్పినా వెంటనే అర్థం చేసుకుంటావు. అమ్మా, నా గిఫ్ట్ ని అందరికీ చూపించొస్తాను. చిన్నప్పుడు అక్క కూడా ఇంతే. ఏ గిఫ్ట్ తెచ్చినా, ఏ కొత్త బట్టలు తెచ్చినా అందరికీ చూపించి చాలా ఆనందపడేది. దీనికి అన్నీ మా అక్క పోలికలే వచ్చాయి. హాయ్, ఏంటి జింక పిల్ల పరిగెడుతున్నావు? ఎక్కడికి? చూసారా, చాలా బాగుంది కదా నా టెడ్డీ బేర్. అవును, చాలా బాగుంది. ఎక్కడిది? ఈ రోజు నా బర్త్డే కదా, అందుకని మా నాన్న నాకు సర్ప్రైజ్ ప్లాన్ చేసి టెడ్డీ బేర్ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఓహో, నేను వెళ్ళి తాతయ్య నాన్నమ్మకి చూపిస్తాను. చూసారా, మనం ఇందాక ఏం గిఫ్ట్ ఇస్తున్నావని అడిగామో లేదో, వెంటనే దానికి టెడ్డీ బేర్ తీసుకుని వచ్చాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం ఏదైనా ప్లాన్ చేస్తే ఖచ్చితంగా అటువైపు నుండి రియాక్షన్ ఉంటుంది. అలాగే ప్రియదర్శిని విషయంలో కూడా మనం ఒక స్టెప్ ముందుకు వెయ్యాలండి.